హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, మనం రోజు వేసుకునే గోల్డ్ కానీ అప్పుడప్పుడు వేసుకునే గోల్డ్ కానీ బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా. మనం వాటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గోల్డ్ క్లీన్ చేయడం చాలా కష్టమని అనుకుంటారు, కానీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా స్టోన్స్ ఉండేవి కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇవి చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో. ముందుగా ఒక గిన్నెలో బాగా వేడి చేసిన వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇవైతే కుంకుటికాయలండి, ఇవైనా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉండట్లేదు కదా, ఈ కుంకుటికాయలు వేసి క్లీన్ చేసుకున్నా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు అవైతే ఎవరి దగ్గర ఉండట్లేదు కదా, అందుకనే నేను సర్ఫ్ వేసి క్లీన్ చేసి చూపిస్తున్నానండి. ఆ వేడి నీటిలో 1 టేబుల్ స్పూన్ సర్ఫ్ వేసుకోవాలండి. సర్ఫ్ వేసి ఒకసారి మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆ వేడి నీటిలోనే మనం ఏమేమి క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు అలానే వదిలేయాలండి, ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ అయ్యాక ఒక స్మూత్గా ఉండే బ్రష్ తీసుకొని ఒక్కొక్కటిగా తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 2-3 మినిట్స్లో క్లీన్ చేసేసుకోవచ్చు. వేడి నీటిలో వేసి క్లీన్ చేయడం వల్ల తొందరగా మురికి వదిలి నీట్గా ఉంటాయి. ఇంకో చిన్న కప్లో ఇంకొన్ని వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలండి. మనం ఒక్కొక్కటిగా క్లీన్ చేసి అందులో వేసుకోవాలి. వేడి నీటిలో ఎందుకు వేసుకోవాలంటే, మనం సర్ఫ్తో క్లీన్ చేసుకుంటున్నాం కదా, ఆ సర్ఫ్ అనేది పోతుంది. చూడండి ఎంత వైట్గా వచ్చాయో. చైన్స్ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. వాటి మధ్యలో మట్టి మురికి అనేది ఉంటుంది, అది కూడా తొందరగా పోతుంది ఇలా చేయడం వలన. మొత్తం క్లీన్ చేసుకున్నాక మనం గోరువెచ్చగా ఉన్న వేడి నీటిలో వేసుకోవాలి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే చాలా ఈజీగా చైన్ లోపల ఉండే మురికి పోతుంది. తర్వాత ఈ స్టోన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా నెమ్మదిగా ఇలా బ్రష్తో ఉంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి. నెమ్మదిగా ఇలా బ్రష్తో మొత్తం క్లీన్ చేసుకోవాలి. మనం ఇలా వేడి నీటిలో క్లీన్ చేసుకుంటే మళ్ళీ కొత్త వాటిలా అయిపోతాయి గోల్డ్. మనం అన్నీ క్లీన్ చేసుకున్నాక మెయిన్ ఇవి చూసుకోవాలండి. ఇయర్ రింగ్స్ వెనక్కి పెట్టుకుంటాం కదా దిప్పలు, వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం ఏమాత్రం మర్చిపోయినా ఆ వాటర్లో పోతాయి, ఎందుకంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా. అవి మనం బ్రష్తో కూడా అనాల్సిన అవసరం లేదు, ఆ వేడి నీటిలో సర్ఫ్ వేస్తాం కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతాయి. అవన్నీ క్లీన్ చేసుకున్నాక చూడండి ఎంత మురికి వచ్చిందో. మళ్ళీ వేరొక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. వేడి నీళ్ళు అవసరం లేదు, చల్లీలు తీసుకుంటే సరిపోతుంది. ఆ పసుపులో మనం క్లీన్ చేసుకున్నాం కదా, వాటిని అందులో వేసుకోవాలి. పసుపు వేసి ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే, మనం సర్ఫ్ వేసి క్లీన్ చేసుకున్నాం కదా, మళ్ళీ మనం అవి వేసుకునేటప్పుడు దురదలాగా అనిపిస్తుంది కదా, అలాంటివి ఏవి రాకుండా ఇలా పసుపు వేసి క్లీన్ చేసుకుంటే అంత మంచిగా క్లీన్ అయిపోతుంది. సర్ఫ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఆ పసుపు వాటర్లో అంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈ పసుపు వాటర్ కదా, అందుకే వేరొక గిన్నెలో మళ్ళీ వాటర్ తీసుకొని అందులో ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పసుపు వాటర్లో క్లీన్ చేసుకున్నాక మనం వేసుకుంటే పర్లేదు, కానీ ఒకసారి మంచినీటిలో కడుక్కుంటే మంచిదని నేను కడుగుతున్నాను. చెవులు వెనక్కి పెట్టుకునే దిప్పలు మాత్రం చెక్ చేసుకుంటూ ఉండాలండి, మనం ఏమాత్రం వాటర్లో వదిలేసినా పోతాయి. వాటర్లో అంతా మంచిగా క్లీన్ చేసుకున్నాక ఒక పొడి క్లాత్ తీసుకోవాలండి. ఒక క్లాత్ తీసుకొని వాటిపైన మనం క్లీన్ చేసుకునేవన్నీ పెట్టుకోవాలి. నెమ్మదిగా ఇలా మొత్తం వాటర్ లేకుండా తుడుచుకోవాలి. ఇలా మనం క్లాత్తో తుడుచుకుంటే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చండి. చూడండి చైన్ మధ్యలో మురుకు చాలా ఈజీగా వదిలేసింది. గోల్డ్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.